అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో డిసైడ్ చేసిన విధంగా అమరావతికి చట్టబద్ధత ఇప్పించాలని ఒక మంచి కార్యక్రమాన్ని అదేవిధంగా కేంద్రానికి తీసుకెళ్ళి అక్కడ కూడా బిల్ పాస్ అవ్వడం అంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఇది గుర్తుంచి ఉండిపోయే ఒక రోజు అని మనం భావించాలి. ప్రతి ఒక్క ఆంధ్రుడికి ఈరోజు గర్వించే ఒక రోజు అని మనం గర్వంగా చెప్పుకునే రోజు. గత 5 సంవత్సరాలు చిన్న పిల్లలకు కూడా ఒక తల్లి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఇది అని చెప్పుకోలేని పరిస్థితి నుంచి 3 రాజధానులు అని చెప్పి ఆట ఆడిన ఆ వైసీపీ ప్రభుత్వం వాళ్ళకి సమాధానం ఇస్తూ ఇవాళ మనదంటూ ఒక రాజధాని అమరావతిలో ఒక బ్యూటిఫుల్ ఒక వరల్డ్ క్లాస్ ఫెసిలిటీతో ఒక రాజధాని నిర్మాణం చేసుకోవడమే కాకుండా కొత్త పెట్టుబడులు, క్వాంటమ్ వ్యాలీ, ఇంకా కొత్త బిల్డింగ్స్ అన్నిటితో సహా ఒక సెల్ఫ్ సస్టైనింగ్ ఒక గ్రేట్ క్యాపిటల్ని నిర్మాణం చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు, ఆయన సైన్యము, అందరం 5 కోట్ల మంది ప్రజలు అందరూ కూడా దీనికోసం ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఒక వరల్డ్ క్లాస్ రాజధానిగా ఇది నిర్మాణం అవుతుంది అని అందరూ గర్వించే ఒక రోజు త్వరలోనే ఉంది. దానికోసం మనము ఫస్ట్ బిల్డింగ్ ఇనాగరేషన్ కూడా ఆగస్ట్ 2028లో జరుగుతుంది అని హామీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు వరకు వేచి చూడాలి ఎంత బ్యూటిఫుల్ అయిన ఒక రాజధాని నిర్మాణం అవుతుందో అని. జై అమరావతి.